Good day, six. This is Professor Vinod Kumar. క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి ఏం చేయలేదు, అసలు క్రైస్తవ మిషనరీలు ఏం జరగలేదు, క్రైస్తవ మిషనరీలు లేకపోతే అసలు ఈ దేశం ఇంకా అద్భుతంగా ఉండేది, మనకెప్పుడు తక్షశిల నలంద అనేక విశ్వవిద్యాలయాలు అప్పుడే మనకు ప్రపంచ విజ్ఞానం ఉంది అని చెప్పేసి ఎవరైతే మనవాదులు చెప్తున్నారో ఆ మనవాదులు చెప్తున్న విషయాలు వాస్తవము కాదనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. ఈ దేశంలో పుట్టిన హిందూ మతం ఈ దేశం కాకుండా పోయింది. ఇది హైందవ మతం వచ్చి వైష్ణవ మతం వచ్చి ఈ దేశంలో ఉన్న శైవ మతాన్ని టార్గెట్ చేస్తూ ఇవాళ మొత్తం వైష్ణవ దేవాలయాలుగా శైవ దేవాలయాలను అన్ని మార్చేసి ఈరోజు మిషనరీస్ కనుక భారతదేశం రాకపోతే భారతదేశము వర్ణాశ్రమ ధర్మంతో కొన్ని 1000 సంవత్సరాలు వెనుక పోయేది. సో అందుకే ఇవాళ మిషనరీస్ రావడాన్ని మనము ఈరోజు స్వాగతించాల్సిన అవసరం ఉంది. మిషనరీస్ వల్లనే ఇవాళ మనకి ముఖ్యంగా పీడిత వర్గాలకి, దళితులకి, ఆదివాసీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇవాళ విజ్ఞానం వచ్చిందంటే, చదువు వచ్చిందంటే, జ్ఞానం వచ్చిందంటే, ఈ బైబిల్ లాంటి భారత రాజ్యాంగం తయారైందంటే బైబిల్ నుండి తీసుకున్న అనేక అంశాలు మన భారత రాజ్యాంగంలో చొప్పించబడ్డాయి. భారత రాజ్యాంగం వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ ఫిలాసఫీ అంతా వచ్చింది భారత రాజ్యాంగంలో. సో ఇవాళ భారతదేశం నిలబడి ఉంది. ఇవాళ భారతదేశం ఇన్ని వేల కులాలుగా, ఇన్ని మతాలుగా, వందల మతాలుగా, ఇన్ని భాషలుగా, ఇన్ని సంస్కృతులుగా ఉన్నప్పటికీ ఒక్కడిగా నిలబెట్టింది ఈ బైబిల్ లాంటి భారత రాజ్యాంగం. బైబిల్ ఫిలాసఫీ నుండి వచ్చిందే భారత రాజ్యాంగం అనే విషయాలని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మోషే ధర్మశాస్త్రానికి రూతుకు ముందు మాట రాస్తూ ఆయన రాశాడు, యేసుక్రీస్తు సమానత్వాన్ని మొట్టమొదటిగా ప్రపంచానికి అందించగలిగాడు. బుద్ధుడు యేసుక్రీస్తు ఇద్దరు ఒకటే, ఒక రకంగా ఇద్దరు సమానత్వ సిద్ధాంతాన్ని, అల్లాహ్, బుద్ధుడు, జీసస్, ఈ ముగ్గురు కూడా సమానత్వ సిద్ధాంతాన్ని తీసుకురాగలిగారు. ఇంతే కాకుండా సిక్కు మత గురువులు. సో ఏ హైందవ ఆర్య మనధర్మానికి ఈ దేశ మతాల కుతలం అయిపోయి వర్ణాశ్రమ ధర్మాన్ని, కులధర్మాన్ని విభజించి పాలించు ఒంటరానితనాన్ని పాటిస్తూ కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతి పేరు మీద అంధకారంలో నెట్టేసి చీకటిలో ఉన్న ఈ సమాజాన్ని వెలుగు ఇవాళ అందించగలిగింది ఒకవైపు బౌద్ధం అయితే మరొక వైపు ఇవాళ క్రైస్తవ మతం. సో క్రైస్తవ మతం ఈ దేశంలోకి ఎప్పుడు వచ్చింది, బౌద్ధ మతం ఎప్పుడు వచ్చింది? సో క్రైస్తవ మతం ఈ దేశంలో 52 ADలోనే వచ్చింది. అది 72 AD వరకు కూడా ఈ దేశంలో కొనసాగింది. ఎవరు దాన్ని తీసుకురాగలిగారు అంటే వాళ్ళు మీరు చూసుకోండి, మిలియన్స్ ఆఫ్ ఇండియన్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సెలబ్రేట్ July 3rd, 2021 ఇండియన్ క్రిస్టియన్ డే, యేసు భక్తి దివస్. ఇది మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలోకి ఒక సెయింట్ థామస్ వచ్చాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు. యేసుక్రీస్తు శిష్యుడు స్వయంగా ఆయన శిష్యుడే ఈ దేశంకి వచ్చిన రోజు. ఈ దేశం July 3rd, 52 ADలో ఆయన ఈ దేశంకి వచ్చి 72 AD వరకు బతికి చనిపోయాడు. సో ఆయన వచ్చిన రోజును పురస్కరించుకొని ఇవాళ 2021 నుండి 2030 వరకు దాన్ని ఇలా ఇండియన్ Christian celebrations decade, the decade of celebrations, launching a decade of celebrations of Indian Christian Day. ఇవాళ క్రైస్తవ మతం ఏం చెప్తుంది? ఇతరులను ప్రేమించమని చెప్తుంది, ఇతరులకు సేవ చేయమని చెప్తుంది, వాళ్ళని జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోమని చెప్తుంది. అందుకే టు హానర్ ది 2000th anniversary of the earthly ministry of Lord Jesus Christ, whose teaching and life principles have helped to shape and transform India and the world. సో ఈ ప్రపంచాన్ని ఒక జ్ఞాన మార్గంలో తీసుకుపోయిన చరిత్ర మొత్తం యూరోప్ ఖండం, ఆఫ్రికా ఖండం, అమెరికా ఖండం, ఆసియా ఖండం, అసలు ప్రపంచంలో విస్తరించిన దేశం, క్రైస్తవ మతం విస్తరించిన దేశం అంటూ ఉన్నదా? చూపెట్టండి ఒక్క దేశాన్ని, నా క్రైస్తవ మతం ఆనవాళ్ళు లేని దేశాన్ని చూపెట్టండి. ఇస్లామిక్ దేశాల్లో సైతం
ఇలా క్రైస్తవ మతం బేలూరుకొని పోయింది. మెల్లమెల్లగా ఇలా చాలా ఇస్లామిక్ దేశాలు సైతం క్రైస్తవ మతాలుగా మారుతున్నాయి. ప్రేమను పంచే దేశాలుగా మారుతున్నాయి. అభివృద్ధిని పంచే దేశాలుగా, ఇతరులను సమానత్వాన్ని చూపెట్టే దేశాలుగా మారుతున్నాయి. సో ఇస్లాం సమానత్వాన్ని బోధిస్తుంది, శైవం సమానత్వాన్ని బోధిస్తుంది, బుద్ధిజం సమానత్వాన్ని బోధిస్తుంది, సిఖిజం సమానత్వాన్ని బోధిస్తుంది. అసమానత్వాలు బోధిస్తున్నది ఏకైక మతం హైందవ మతం, ఆర్య మతం, అది బ్రాహ్మణ మతం. ఈ దేశంలో ఇలా ఒరిజినల్ హిందూ మతాన్ని దాన్ని మొత్తం కబ్జా చేసేసి వైష్ణవ మతం ఇలా పూర్తిగా భారతదేశాన్ని కబ్జా చేసేసి వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల ధర్మాన్ని తీసుకొచ్చి, అంటరానితనాన్ని తీసుకొచ్చి ఆ అసమానత్వాన్ని, లింగ అసమానత్వము, కుల అసమానత్వము, మత అసమానత్వం, ప్రాంతీయ అసమానత్వము, ఇలా అనేక రకాలుగా ఈ దేశము ఆ తలాకుతలమై కొట్లాడుకుంటూ ఇలా ముస్లిమ్స్ వచ్చి ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించారు, క్రైస్తవులు వచ్చి 15 సంవత్సరాలు క్రిస్టియన్స్ వచ్చి 100 సంవత్సరాలు పరిపాలించారు. బట్ మిషనరీస్ వచ్చి మాత్రం ఈ దేశాన్ని సంస్కరించగలిగాయి. ఈ దేశాన్ని ఇవాళ ఈ మత మౌఢ్యంలో నుండి, కుల మౌఢ్యంలో నుండి, ప్రాంతీయ మౌఢ్యంలో నుండి, భాష మౌఢ్యంలో, అంధకారం నుండి ఈ సమాజాన్ని ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చిన బైబిల్ ఒకవైపు, భారత రాజ్యాంగం మరొక వైపు. భారత రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. బట్ బైబిల్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? బైబిల్ ఇవాళ క్రీస్తు పుట్టినప్పుడే 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. 1950, 73 ఏళ్ల క్రితం భారత రాజ్యాంగం, 78 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం వస్తే కొన్ని వేల సంవత్సరాలుగా, 2000కు పైగా సంవత్సరాలుగా బైబిల్ వచ్చింది. సో ఇవాళ ఇంత పెద్ద హిస్టారికల్ బైబిల్ నుండి భారత రాజ్యాంగము ఇవాళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ బైబిల్. సో సెయింట్ థామస్ రాకపోతే, ఈ దేశంలో మిషనరీస్ రాకపోతే, ఈ దేశంలో రైల్వేస్ కనుక్కోవడం, ప్రింటింగ్ టెక్నాలజీ, క్లాత్స్, మంచి బట్టలు వేసుకోవడం, మంచి స్కూల్స్, హాస్టల్స్, కాలేజీలు, ఇవాళ విజ్ఞానము, ఇవాళ మొత్తం భారతదేశానికి ఇవాళ మనిషి ఎట్లా జీవించాలి, ఏ రకమైన అభివృద్ధి చెందాలి, ఏ రకంగా తన జీవితాన్ని మార్చుకోవాలి, ముఖ్యంగా దళితుల జీవితాలను మార్చుకున్న చరిత్ర ఎక్కడిది? బైబిల్. వినోద్ కుమార్ అనేవాడు మొట్టమొదటిగా నేర్చుకునేది బైబిల్, భారత రాజ్యాంగం కాదు. యేసుపాదం గారి నుండి వినోద్ కుమార్ అనేవాడు తర్వాత వచ్చాడు, స్కూల్ లెవెల్కి వచ్చినాక. కానీ అంతకుముందు మా మదర్ క్రైస్తవ మతస్థురాలు, ఆమె కేథలిక్లో వచ్చిన క్రైస్తవ మతస్థురాలు. ఆమె నుండే ఆమె పెద్దకోస్తు మతంలోకి మారిన తర్వాత తన జీవితాన్ని సంపూర్ణంగా ఇవాళ మార్చుకోగలిగింది. మా దళిత వాడళ్ళు చర్చి రాకపోతే మేము అంధకారంలో ఉండేటోళ్ళం. ఇవాళ ఇండియన్ క్రిస్టియన్ డే ఈజ్ నథింగ్ బట్ దళిత్ క్రిస్టియన్ డే. 70 to 80% దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు ఈ దేశంలో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా. ఈ మొట్టమొదటిసారిగా థామస్ దక్షిణ భారతదేశానికి వచ్చాడు, కేరళకు వచ్చాడు. సెయింట్ థామస్ చర్చి, మొట్టమొదటిగా చర్చి నిర్మాణం జరిగింది కేరళలోనే. అక్కడికి వెళ్ళి విస్తరించిన క్రైస్తవ మతం భారతదేశం అంతా విస్తరించింది. వాళ్ళ దళితులు త్యాగాలు చేశారు. వేల లక్షలాది మంది క్రైస్తవ మతాన్ని ఈ రోజు వరకు కూడా చాలా రాష్ట్రాలలో ఇలా మత మార్పిడి నిరోధక చట్టం పేరు మీద ఎవరైతే దళితుల మతాన్ని, మత స్వేచ్ఛను హరిస్తూ, ఒక్క దళితుల మత స్వేచ్ఛను హరించే విధంగా ఇలా వాళ్ళు ఇస్లాం క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించేయని చెప్పేసి వాళ్ళ మత స్వేచ్ఛను ఇలా హరించి ఇలా దుర్మార్గంగా అణచివేసిన చరిత్ర భారతదేశానికి. ఒక్క భారతదేశంలో ఒక్క దళితులు మాత్రమే వాళ్ళకి మత స్వేచ్ఛ లేదు, మిగతా అందరికీ ఉంది మత స్వేచ్ఛ. చివరికి ఆదివాసీలకు ఉంది, ట్రైబల్స్కి, లంబాడీలకు ఉంది, బీసీలకు ఉంది, ఓసీలకు ఉంది. మేమేం పాపం చేసినామని మాకు లేదు. మేమేం పాపం చేసినామని క్రైస్తవం, ఇస్లాం పోతే మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు. మీరు అంటరాని వాళ్ళగా మమ్మల్ని ముద్రేసిన తర్వాతనే కదా మేము క్రైస్తవ మతంలో పోయింది. మీరు మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతేనే కదా మేము చర్చిలోకి పోయింది. మీరు మమ్మల్ని బల్లోకి రానియకపోతలేదు కదా మిషనరీ స్కూల్లో పోయింది. మేము తప్పు మీది కదా, తప్పు మీది చేసి మీరు మమ్మల్ని అంటరానితనాన్ని ఇచ్చి, మాకు కులం ఇచ్చి, మాకు వర్ణము, కులము, అంటరానితనాన్ని మాకు ఆపాదించి, దేశంలో మనుషులుగా చూడకుండా మమ్మల్ని
ఈ రోజు వరకు మీరు ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినాక కూడా మాకు ఇంతవరకు మనుషులుగా అర్హత లేకుండా పోయింది ఈ దేశం. మమ్మల్ని మనుషులుగా చూసిన చరిత్ర ఎక్కడిది? క్రైస్తవ మతాన్ని, క్రిస్టియానిటీది. మమ్మల్ని మనుషులుగా చూసి, మమ్మల్ని పాస్టర్లుగా చేసి, మమ్మల్ని ఇవాళ ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మాకు ఉన్నతమైన జీవితాన్ని అందించగలిగింది చర్చ్, మిషనరీస్. ఆ మిషనరీస్ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 52 ఏడిలో ఇక్కడికి వచ్చి ఇప్పటికి అంటే ఎన్ని సంవత్సరాలు, శతాబ్దాలు గడిచిపోయింది. 1000 సంవత్సరాలుగా ఇవాళ భారతదేశంలో క్రైస్తవ మతం ఉందంటే, ఇవాళ నిలదొక్కుందంటే ఆ మతానికి ఉన్న విలువలు, ఆ మతానికి ఉన్న క్రమశిక్షణ, ఆ మతం వల్ల కోట్లాది మంది, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది జీవితాలు ఇవాళ 157 దేశాల్లో క్రైస్తవ మతం విస్తరించి ఉందంటే, అంటే ఎంత గొప్ప మతం మీద అన్ని దేశాల్లో విస్తరించి ఉంటారు. మిషనరీలు ఎన్ని త్యాగాలు చేశారు వాళ్ళ మతాన్ని ఇవాళ ప్రజలకు సేవ చేయడానికి, ప్రేమను పంచడానికి, సమానత్వం తీసుకురావడానికి. ఎంతమంది దళితులు, లక్షలాది మంది దళితులు ఇప్పటికీ ప్రాణత్యాగం చేస్తున్నారు క్రైస్తవ మతం కోసం. ఎందుకంటే వాళ్ళని మనుషులుగా ఇవాళ చూపెట్టగలిగింది, మనుషులుగా వాళ్ళని ఇవాళ నిలబెట్టగలిగింది క్రైస్తవ మతం. అట్లాంటి క్రైస్తవ మతాన్ని లేకుండా చేస్తావా? అంటే మొత్తం దళిత సమాజాన్ని లేకుండా చేస్తావా? నీకు ఆ దమ్ముందా? ఈ దేశంలో 50 దగ్గర 22, 30 కోట్లు, 40 కోట్ల మంది దళితులు, 45 కోట్ల మంది దళితులే ఉన్నారు. ఆ 45 కోట్ల మంది దళితులు లేకుండా చేయగలవను? చేస్తే ఊరుకుంటారా దళితులు? కాబట్టి ఇవాళ క్రైస్తవ మతం ఇలా విస్తరించకపోతే ఈ దేశంలో విప్లవం లేదు, ఈ దేశంలో సమానత్వానికి, ఆ సమానత్వ సిద్ధాంతానికి పునాది లేదు. ఈ దేశంలో ఎంత గొప్ప డిక్లరేషన్ చూడండి వాళ్ళది. మీరు ఒక్కసారి డిక్లరేషన్ చదివితే, ద డిక్లరేషన్ ఆఫ్ July 3, 2021 హ్యాస్ ఇండియన్ క్రిస్టియన్ డే యేసు భక్తి దివస్ యాజ్ యాన్యువల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఈజ్ ఫర్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ Christ of Indian origin to celebrate the person, message of Jesus Christ, which was brought to India in 52 AD by one of his 12th disciple, అంటే 12 మంది శిష్యులలో సెయింట్ థామస్ అపోస్టల్. ఆయన this is historically observed as Saint Thomas Day, commemorate the martyrdom of Apostle in 72 AD near Chennai, in making it in 2021, and every year henceforth we, as followers of Lord Jesus, also preserve our identity within India, Indian culture, heritage, while uniting with all who wish to celebrate irrespective of language, custom, creed, religion, or region, so on and so forth. The celebrations of Indian Christian Divas, Yesu Bhakti Divas, on July 3rd, 2021, will launch the decade of celebrations 2021 to 2030. అంటే నేను ఉద్యోగానికి నిజంగా 5 సంవత్సరాలు పెంచకపోతే నేను 2030లోనే రిటైర్ అయ్యేవాడిని. ఇప్పుడు పెంచిన కారణంగా 2035 నా రిటైర్మెంట్. బట్ అవన్నీ కాదని 12 ఏళ్లకు ముందే నా రిటైర్మెంట్ ప్రకటించాను. టు హానర్ 2000th anniversary of earthly ministry in the Lord Jesus Christ, whose teaching and life principles help to shape and transform India and the whole world. అంటే ఈ డిక్లరేషన్ చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, భారతదేశంలో సెయింట్ థామస్ ఈ దేశానికి వచ్చిన సందర్భంగా ఆయన 52లో వచ్చి 72లో చెన్నైలో చనిపోతే, ఆయన చనిపోయిన ఆ సమయాన్ని, ఆ యొక్క మెమరీని ఆయన వస్తూ ఈ దేశంలో మొత్తం ఉన్న, ఈ దేశంలో ఉన్న 145 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో దాంట్లో చాలామంది 40 కోట్ల మంది దాదాపుగా క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంతమంది హిందూ సర్టిఫికెట్లోనే ఉన్నప్పటికీ 40 కోట్ల మంది దాకా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళుగా మనకు తెలుసు. వాళ్ళంతా కూడా వాళ్ళ July 3, 2021లో
ఒక డిక్లరేషన్ తీసుకున్నారు, ఒక డికేడ్ లాంచ్ చేశారు. ఆ డికేడ్ 2021 to 2030 టు హానర్ 2000 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి 2030 జూలై వరకు ఈ దేశానికి అడుగుపెట్టి సెయింట్ థామస్ గారు అడుగుపెట్టి, సో 2000 సంవత్సరాలు అవుతుంది ఆ సెయింట్ థామస్ గారు వచ్చి. సో కాబట్టి ఆయన ఈ రాకడ వల్ల ఈ దేశంలో అనేక రంగాల్లో ట్రాన్స్ఫార్మ్ కాగలిగినాయి. ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చింది, ఇలా కాలేజీలు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, ఈ దేశంలో అన్ని రైల్వేస్ వచ్చాయి, ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే బికాస్ ఆఫ్ మిషనరీస్. వాళ్ళ యొక్క కృషి, సేవ, పట్టుదల ఈ దేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినాయి. లేకపోతే అంధకార బంధురంలో ఉండేవాళ్ళం జ్ఞాన దీపాన్ని వెలిగించగలిగాయి. ఒకవైపు బుద్ధుని జ్ఞాన దీపాన్ని వాళ్ళు పారదోస్తే, మరొకవైపు మిషనరీలు ఈ దేశానికి వచ్చి వాళ్ళ జ్ఞానదీపం వెలిగించి ముఖ్యంగా దళితుల యొక్క జీవితాలను మార్చిన చరిత్ర క్రైస్తవ మిషనరీలది. అందుకే ఖచ్చితంగా జూలై 3 అనేది క్రైస్తవ దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చిన రోజు. అందుకే జూలై 3 ఈజ్ ఏ ఇండియన్ క్రిస్టియన్ డే. ఒక్కటే కాదు, ఇండియన్ దళిత్ క్రిస్టియన్ డే. వాళ్ళ దళిత క్రైస్తవులు కూడా ఇవాళ వాళ్ళ జీవితాలను మార్చుకోగలిగి, వాళ్ళు మొత్తం దళితులే కాకుండా మొత్తం అన్ని కులాలు, అన్ని మతాలు, ఇలా క్రైస్తవ మతంలో భారతదేశంలో కాక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కోట్లాది మంది 157 దేశాలు విస్తరించిన ఈ క్రైస్తవ మతం అత్యంత పెద్ద మతంగా, జీసస్ క్రైస్ట్ను గొప్ప జ్ఞాన యోధుడుగాను, జ్ఞాన దేవుడుగాను కీర్తిస్తున్నది చరిత్ర. మొత్తం ప్రపంచ క్రైస్తవ లోకానిది. క్రైస్తవ లోకానికి వెలుగై ఉన్న క్రీస్తు ప్రేమను పంచి ఈ మానవాళి విముక్తి కోసం తాను మరణ శాసనమై శిలువపై మరణానికి బలి అయిన చరిత్ర. ఆ చరిత్ర నుండి ఆయన ఇచ్చిన రక్తదానం నుండి, రక్త తర్పణ నుండి పుట్టిందే క్రైస్తవ మతం. ఆ క్రైస్తవ మతానికి ఇవాళ భారతదేశంలో ఈ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ ఈ గొప్ప దేశంలో స్వీకరించిన అనేక మంది ముఖ్యంగా దళితులు సెలబ్రేట్ చేసుకొని ఇవాళ ఈ మతం దళితులకు అంధకారం నుండి వెలుగునిచ్చిన మతంగా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి త్వరలోనే రాబోతుందని చెప్పేసి నేను అంబేద్కర్ వాదిగా, అలాగే క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీ ఫాలోవర్స్గా, బుద్ధిస్ట్ ఫిలాసఫీని ఫాలో అయ్యే వ్యక్తిగా, అలాగే సిఖిజాన్ని అంటే సమానత్వ సిద్ధాంతాన్ని బోధించే శైవాన్ని మొదలుకుంటే, శైవము, అలాగే క్రైస్తవ మతము, సిఖిజము, బౌద్ధము సమానత్వాన్ని బోధిస్తే, ఒక దేశంలో వైష్ణవ మతం మాత్రమే అసమానత్వాన్ని, వర్ణ ధర్మాన్ని, కుల ధర్మాన్ని, అంటరానిధనాన్ని బోధించిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని రూట్ అవుట్ చేయడమే ఈ సమానత్వ సిద్ధాంతాన్ని కలిగిన అన్ని మతాల సారాంశం. సో కాబట్టి సమానత్వ సిద్ధాంతం వైపు క్రైస్తవ మతం పోతున్న మతంగా ఉంది. కాబట్టి అది గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చి దేశంలో సమతా విప్లవానికి పునాది వేసింది ఈ క్రైస్తవ మతం అనే ఈ డే అనేది మనం గమనించాలి. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేసి ఖచ్చితంగా ఈ డేలో ప్రతి దళిత క్రైస్తవుడు సెలబ్రేట్ చేసుకునే రోజు రాబోతున్నది. ఈ రోజు 2030 వరకు దళిత క్రైస్తవుడే ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతాడని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఖచ్చితంగా ఆ దిశగా రాజకీయాలు నడవాలి, ఆ దిశగా ముందంజలో పోవాలి. ఇవాళ క్రైస్తవ సమాజం అంతా, దళిత క్రైస్తవ సమాజం అంతా ఆ విధంగా చైతన్యం కావాలని చెప్పేసి పిలిపిస్తున్నాను. తప్పకుండా D6 డీజాక్ దళిత క్రైస్తవ దండోర తరఫున మీకు హామీ ఇస్తున్నది. దళిత క్రైస్తవులు ఇవాళ SC హోదా కల్పించే రిజర్వేషన్లను ఇవాళ పొంది తమ యొక్క విద్యా హక్కును, తమ యొక్క రాజకీయ హక్కును, తమ యొక్క సామాజిక హక్కును పొందే విధంగా కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హింద్, జై జీసస్.